మీకా గ్రంథంలో 7 అధ్యాయాలు ఉన్నాయి. 105 వచనాలు మనకు కనబడుతున్నాయి. ఈ 7 అధ్యాయాలు 105 వచనాలు గట్టిగా చదివితే 12 నిమిషాలు మనం చదవగలుగుతాం. ఇంకా బాగా స్పీడ్గా చదవగలిగితే ఒక 8-10 నిమిషాల మధ్యలో దీన్ని అవచేయచ్చు. హల్లెలూయా. అయితే ఇక్కడ మీకా గ్రంథంలో మనం చదివిన ఈ 8 వచనాలు చాలా విశేషమైన వచనాలుగా మనకు కనబడుతున్నాయి. ఈ మీకా అన్న మాటకు అర్థము నిన్ను పోలిన వారు ఎవడు. హల్లెలూయా. మీకా అన్న మాటకు అర్థం ఏంటంటే నిన్ను పోలిన వాడు ఎవరు. హల్లెలూయా. తెలియజేయండి. నిజమే, నిన్ను పోలిన వారు ఎవరు. మికాయేలు, మీకాలు అనే ఈ మాటలన్నిటికీ అర్థం అదే వస్తుంది. మనం ప్రధాన దేవదూతల్లో మికాయేలు ఒకటి ఉంటుంది. హల్లెలూయా. మికాయేలు, మీకాలు, మీకా ఇలాంటి మాటలు ఏదొచ్చిన దానికి అర్థము నిన్ను పోలిన వారు ఎవరు. హల్లెలూయా. ఈ మాట దేవునికి చెల్లుద్ది. ఆయనకు పోలిన వారు, ఆయన లాంటి వారు ఎవరు ఉండరు, ఎక్కడ ఉండరు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మీకా ఇద్దరు ప్రజలతో మాట్లాడుతున్నాడు. యోధా, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. వీరి గురించి మనం చరిత్రలో కొద్దిగా వెళ్ళాలి. అది తెలుసుకుంటే ఈ మీకా గారికి ఎలాంటి వాక్కు ప్రత్యక్షమైంది, ఏ వాక్కును బట్టి ఎలాంటి గద్దింపును, ఎలాంటి హెచ్చరికలను యోధా ప్రజలకి, యెరూషలేం ప్రజలకి ఈ మీకా గారు దేవుని ఆత్మావేశంతో ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ మీకా గారి గురించి ఇంకొక మాటలో చెప్పాలంటే ఇతడు అసాధారణమైన ప్రవక్త. యెషయాతో పాటు సమానంగా వాడబడిన ప్రవక్త. యెషయాకు గురువు గారని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఇంకా బాగా ఈ మీకా గురించి ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మీకా కన్నీటి ప్రవక్త. కన్నీటి ప్రవక్త అంటే పరిశుద్ధ గ్రంథంలో మనందరినీ కూడా అడిగితే ఇర్మియా అని చెప్తారు. హల్లెలూయా. ఇర్మియా గారు కన్నీరు కార్చటం, అంగలార్చటం మీకా గారిని చూసే నేర్చుకున్నాడు. హల్లెలూయా. యెషయాతో పాటు సమానంగా వాడబడిన ప్రవక్త ఈ మీకా. హల్లెలూయా. ఇద్దరు కూడా ఇంచుమించు అదే సమయాలలో వాడబడిన ప్రవక్తలు ఇద్దరు కూడా. యెషయా సమయంలో, హిజ్కియా సమయంలో ఈ మీకా గారు కూడా ఉన్నట్లుగా మనకి మొదట వచ్చిన సాక్ష్యం ఇస్తాం. హల్లెలూయా. తల్లి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇర్మియా గారు కన్నీటి ప్రవక్త. ఈ కన్నీటి ప్రవక్త ఎవరంటే ఇక్కడ మీకాను చూసి, మీకా గారు కూడా చాలా కన్నీటి ప్రవక్త. దేవుని ప్రజల యొక్క నాశనాన్ని చూసి, వారు పాడైపోతున్న పరిస్థితిని చూసి మీకా ఎప్పుడు కూడా ఏడుస్తూ తన ప్రజల మధ్యలోనికి వెళ్ళి దేవుడు ప్రవచించమన్న మాటను ప్రవచిస్తూ ఉండేవాడు. హల్లెలూయా. ఎలా పాడైపోయారని ఒక మాటలో చెప్పాలంటే, సొలొమోను తర్వాత రాజ్యము 2 భాగాలకు విడిపోయింది. మనకు తెలుసు 12 గోత్రాలు 2 భాగాలకు విడిపోయింది. ఒకటి ఉత్తరము, రెండోదిగా దక్షిణంగా విడిపోయింది. తల్లి చెప్పండి. ఉత్తర దిక్కులో 10 గోత్రాలు ఉన్నాయి, దక్షిణ దిక్కులో 2 గోత్రాలు ఉన్నాయి. ఉత్తరమునకు యారోబాము, దక్షిణ దిక్కుకి జెరోబాములు రాజులకు కొనసాగుతున్నారు. దక్షిణ దిక్కులో ఉన్న ఆ 2 గోత్రాలు ఏంటి? యోధా గోత్రము, బెన్యామీను గోత్రం. యోధా గోత్రానికి, బెన్యామీను గోత్రానికి క్యాపిటల్ ఏంటంటే, ప్రధానమైన కేంద్రం ఏంటంటే యెరూషలేం. యెరూషలేములో దేవుని మందిరం ఉంది. 2 గోత్రాల వారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ మిగిలిన ఉత్తరం దిక్కులో ఉన్న ఈ 10 గోత్రాల వారు దేవుని ఆరాధించడానికి మందిరం లేదు. వీళ్ళు ప్రతి సంవత్సరము యెరూషలేమునకు వచ్చి యెరూషలేము దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించి గణపరిచే ఆనవాయితీ వారికి ఉంది. అయితే యారోబాము ఈ ఉత్తరం దిక్కుని పరిపాలన చేస్తున్న, ఈ 10 గోత్రాలను పరిపాలన చేస్తున్న యారోబాముకి కలిగిన ఒక ఆలోచన ఏంటంటే, ఈ 10 గోత్రాల వారు, నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఏటా దక్షిణ దిక్కుకి వెళ్తున్నారు, యెరూషలేముకి వెళ్తున్నారు. ఒకవేళ అక్కడ వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ స్థిరపరచబడితే, అక్కడ అలవాటు పడితే, ఆ ప్రజలతో మమేకమయ్యి వీరందరూ కూడా అక్కడ ఉండిపోతే నా రాజ్యము చాలా బలహీనపరచబడుతుంది, నాకు జనబలము, ఆదరణ నాకు తగ్గుద్ది. కాబట్టి ఈ ప్రజలను ఎలాగైనా కట్టడి చేయాలని చెప్పి యరోబాము ఏం చేశాడంటే, దానులోను తర్వాత గాతులోను 2 గుళ్ళు కట్టాడు. 2 బలిపీఠాలు కట్టాడు. 2 ఆవు దూడలను పెట్టాడు, 2 గేదె దూడలను పెట్టాడు. వీరే మన దేవుళ్ళు, వీటిని మన ఆరాధన చేద్దాం అని చెప్పి దూడ బొమ్మలన్నిటిని కూడా బలిపీఠాల మీద ప్రతిష్ఠించి యెహోవా ప్లేసులో, నిజమైన దేవుని ప్లేసులో ఈ విగ్రహాలను పెట్టి ప్రజలను భ్రష్టులు చేశాడు. కొంతకాలానికి ప్రజలు ఎలా మారిపోయారంటే, ఇండ్లు కట్టుకునటము, సంపాదించడము, పెళ్లి చేసుకోవటము,
భయంకరమైన విగ్రహారాధన చేయటము, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారి మీద పడి వారి ఆస్తులు లాక్కోవటము, వారిని కొట్టి వారి సంపాదనలు లాక్కోవటము, తర్వాత వారి ధనాన్ని వడ్డీలకి ఇవ్వటం, భయంకరమైన వికృతికరమైన పాపము ఈ 10 గోత్రాల వారు చేస్తూ వచ్చారు. అలా రాను రాను ఈ 10 గోత్రాల వారిని చూసి ఈ దక్షిణ గోత్రంలో ఉన్న జెరోబాము గోత్రంలో ఉన్న యోధా బెన్యామీను వారు కూడా వారిని చూసి అదే పాపమును కంటిన్యూ చేశారు. టోటల్ ఈ 12 గోత్రాల వారు, యోధా వారు, యెరూషలేము వారు, మొత్తం 12 గోత్రాల వారు, దేవుని ప్రజలందరూ కూడా ఎంత భయంకరమైన పాపంలోకి వెళ్ళారంటే దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టారు, ప్రార్థన బలిపీఠాలను విడిచిపెట్టారు, తర్వాత ఆరాధన స్థలాలను విడిచిపెట్టారు, దేవుణ్ణి మరిచిపోయారు, ఆయన చేసిన కార్యాలను మరిచిపోయారు. విస్తృతమైన పాపము, భయంకరమైన పాపము, విచ్చలవిడితనమైన పాపము ఈ ప్రజలు జరిగిస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవుని ఆత్మ చాలా ఆవేశంగా మేకాను కమ్ముకుని మేకాను నిలబెట్టింది. మేకా చేసిన అతి ప్రాముఖ్యమైన ఉపదేశం మనకి 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మేకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో మనకు ఒక మాట కనబడుతుంది. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటకు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయే. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ ఒక్క సిద్ధాంతాన్ని చెప్పడానికి 7 అధ్యాయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీకా గారి ద్వారా రాయించారు. హల్లెలూయా. ఈ 7 అధ్యాయాలు మీరు గట్టిగా చదివితే 12 నిమిషాల్లో పూర్తయిపోద్దండి. ఇంకా బాగా వేగంగా చదివితే 8 నిమిషాల్లో చదివచ్చు. ఇంకా నేను బాగా దృఢంగా చదవాలంటే మహా అయితే ఒక అర్ధ గంటలో ఈ పాఠమంతా మనం నేర్చుకోవచ్చు. మీరు ఎప్పుడైనా చదివారో లేదో నాకు తెలియదు. హల్లెలూయా. ఈ 7 అధ్యాయాలు కూడా ఒక్కొక్క అధ్యాయాన్ని కూడా చదివితే ఒళ్ళు గొగ్గుర్లో పుడుస్తుంది. దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే, వారు అంత విచ్చలవిడి పాపము చేస్తుంటే దేవుడు వారిని చెరిపివేయడం పెద్ద విషయం కాదు. వారిని నాశనం చేయడం, వారిని అగ్ని చేత కాల్చివేయడం, వారి మీద ఆ ప్రళయాన్ని సృష్టించి వారిని అంతం చేయడం పెద్ద విషయం కాదు. వారు నశించిపోవడం ఇష్టం లేక, వారు పాడైపోవడం ఇష్టం లేక మీకా ప్రవక్తని పంపించి ఏం చెప్తాడంటే, వాళ్ళు మారు మనసు పొంది మరలా నా తట్టు తిరిగితే నేను వారిని క్షమిస్తాను, నేను దీర్ఘశాంతం కలిగిన దేవుణ్ణి, వారి ఎడల మరల నేను కృప చూపుతాను. వాళ్ళు నా దగ్గరికి రాకపోతే, మనవి చేయకపోతే, వారి పాపమును ఒప్పుకోకపోతే కనుక వారి మీద నా ఉగ్రత విడుదలవుతుందని, వారిని ఎలాగైతే నేను పాడు చేస్తానో ఒక్కొక్క అధ్యాయంలో చాలా క్లియర్ గా చెప్పాడు ఇక్కడ. హల్లెలూయా. 2వ అధ్యాయం కనుక మనం చూస్తే 2వ అధ్యాయంలో చాలా క్లియర్ గా చెప్తాడు. మంచాల మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయువారికి శ్రమ, అలాగు చేయట వారి స్వాధీనంలో ఉన్నది గనక వారు ప్రొద్దు పొడవుగానే చేదురు. వారి భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందరు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వారిని, వాని శ్వాసించి, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. ప్రతి అధ్యాయంలో కూడా వారి పాపాలను, వారు జరిగిస్తున్న హేయకరమైన కార్యాలన్నిటిని కూడా మీకా ప్రవక్త 7 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా రాశాడు. హల్లెలూయా. కానీ ఇదే 2వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తే, 6వ వచనంలో చూస్తే 6వ వచనం, మీరు దీన్ని ప్రవచింపబొద్దున వారు ప్రకటన చేయుదురు. మీకా గారు దేవుని చిత్తాన్ని ప్రకటిస్తున్నప్పుడు, దేవుని మాటను ప్రకటిస్తున్నప్పుడు మీకా దగ్గరికి కొంతమంది వచ్చి, నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించొద్దు, దేవుని మాటను మాకు ప్రకటించొద్దని, ప్రవచించొద్దని చెప్పి ఎదురు తిరిగిన వారు కూడా ఉన్నారు అక్కడ. హల్లెలూయా. ఈ మాటలని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇక్కడ యోధా ప్రజలు, యెరూషలేము ప్రజలు చేస్తున్నది ఏంటంటే పాపం. వారు పాపం చేస్తే దేవుడు వారిని తుడిచివేయకుండా, వారిని పాడు చేయకుండా ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త ద్వారా విన్నపం చేస్తున్నాడు. ఆ ప్రవక్త అంగలారుస్తున్నాడు. ఎలా అంగలారుస్తున్నాడు అంటే, నిప్పుకోడి మూలుగునట్లుగా మూలుగుతున్నాడు, నక్క అరుచుచున్నట్లుగా దేవుని సన్నిధిలో అరుచుచున్నాడు. హల్లెలూయా. చెల్లెత్తలే చెప్పండి, ఏం చెప్తున్నాడు? నక్క అరుచుచున్నట్లుగా. 8వ వచనం, మొదటది 8వ వచనం. కేకలు వేయచ్చు ప్రలాపించుచున్నాడు, నక్క అరుచుచున్నట్లుగా అరుగుచున్నాడు, నిప్పుకోడి మూలుగుచున్నట్లుగా మూలుగుతున్నాడు. ఈయనకేం పని? చెల్లెత్తలే చెప్పండి. హల్లెలూయా. ప్రవక్త ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ప్రజల మధ్య ప్రకటించాడో, వాళ్ళు మార్పు చెందకుండా, మారు మనసు పొందకుండా వారి ఇష్టానుసారమైన క్రియలలో, కార్యాలలో వెళ్ళిపోతుంటే
వారి కోసం ఎంత ఏడుస్తున్నాడంటే గుండె బాతుకుని తన బలమంతటిని కూడా తెచ్చుకుని ఏడుస్తున్నాడు, ప్రలాపిస్తున్నాడు. హల్లెలూయా. చీకటి టయాల్లో మనం చూస్తే నక్కలో అరుపులు ఎంత భయంకరంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా భయాన్ని తీసుకొస్తాయి. నక్క అరుపులు వినిన వారు ఎవరు కూడా హర్రర్ స్టోరీస్లో, హర్రర్ మూవీస్లో ఎక్కువగా నక్కల కూతలు పెడతారు. ఎందుకంటే అవి ప్రతి మనిషికి భయాన్ని తీసుకొస్తాయి. హల్లెలూయా. ఎంత భయంకరంగా అల్లుతున్నాడు తెలుసా? రేగి పగలు తేడా లేకుండా దేవుని సన్నిధిలో నశించిపోతున్న తన ప్రజలు, యోధా ప్రజలు, యెరూషలేము ప్రజలు రక్షణ కొరకు, వారు దేవుని తట్టు తిరుగుట కొరకు, వారందరూ మారు మనసు కొరకు ఇక్కడ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే గట్టిగా ప్రలాపిస్తున్నాడు, అరుస్తున్నాడు. హల్లెలూయా. నిప్పుకోడి మూలుగుచున్నట్లుగా మూలుగుతున్నాడు. ఇది ఇక్కడ వాక్యంలో రాయబడింది. వారి పాపాల గురించి రాయబడ్డాయి. 5వ అధ్యాయంలో మనం చదివాం. 5వ అధ్యాయం 6వ అధ్యాయం 8వ వచనంలో మీకా యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం, పూర్తిగా డెలివరీ అవుట్పుట్ మనం చూడాలంటే దేవుడు 7 అధ్యాయుల ద్వారా వారి పాపమును హెచ్చరించి వారిని ఎలాగైతే మారమని చెప్పాడో ఆ మాట మనం చూస్తాం. ఏది 6:8 ఏం చదివాం మనం ఇందాక? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఒకటి అండర్లైన్ చేయండి, న్యాయముగా నడుచుకో, కనికరమును ప్రేమను చూడు, తర్వాత దేన మనసు కలిగి ఉండు, దేవుని ఎదుట నీ ప్రవర్తన అంతటిని కూడా జాగ్రత్త చూసుకో. ఇదే దేవుడు నీ నుండి కోరుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 7 అధ్యాయాల్లో అవుట్పుట్, మనకి దేవుడిచ్చిన అవుట్పుట్ ఏంటంటే దేవుని న్యాయ విధులను, దేన మనస్సును, ప్రేమ కలిగిన హృదయాన్ని, విధేయతను ధరించుకుని దేవునికి నమ్మకంగా బ్రతుకు అని చెప్తున్నాడు. హల్లెలూయా. చెల్లి తెలియజెప్పండి. ఈ ప్రసంగాలు చాలా మందికి ఎక్కువ. హల్లెలూయా. దీవించే ప్రసంగాలు, అభిషేక ప్రసంగాలు, ఇదిగో పట్టుగా అదిగో పట్టుగా అంటే చాలా మందికి నచ్చుతాయి. దైవావేశంతో దేవుడు ఒక మాట సంఘంలో తన సేవకుల నుంచి మాట్లాడిస్తున్నప్పుడు అది మనకు అవసరమని ఎరగాలి. దేవుడు అనవసరమైన వాక్యాల్ని ప్రకటన చేయనోడు. హల్లెలూయా. వాక్యము, ఏ వాక్యం మనకు అవసరమో ఆ వాక్యమే మనకి దేవుడు చెప్పిస్తాడన్నమాట. చేతులు తెలియజెప్పండి. హల్లెలూయా. ఒక సేవకుడు అంటాడు, ఏమనంటాడంటే యేసు ప్రభు కనుక ఆ దినాలలో నేటి సేవకులు బోధిస్తున్నట్లుగా, వాక్యం చెబుతున్నట్లుగా, ప్రజల్ని ఆకర్షించేటట్లుగా కనుక యేసు ప్రభు కనుక ఆ దినాలలో బోధిస్తే అసలు యేసు ప్రభుకు సిలువ వేసేవారు కాదట. హల్లెలూయా. యేసు ప్రభుకు సిలువ వేయడానికి కారణం ఏంటంటే ఆయన వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. దైవ ఆవేశంతో ప్రతి ఒక్కరిని హెచ్చరించాడు. హల్లెలూయా. తప్పు జరుగుతున్నప్పుడు, దేవాలయంలో వ్యాపారం చేసినప్పుడు దేవుని ఆలయమును మీరు దొంగలగోగా చేశారని చెప్పి చాలా దైవావేశంతో చాలా వేగంగా వెళ్ళి అక్కడున్న పక్షులను వదిలేసి, హల్లెలూయా, అక్కడ చాలా మంది యేసు ప్రభుని చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. యేసుకి ఎంత కోపం ఏంటి, ఈయన శాంతమూర్తి కదా, ఈయన ప్రేమించే వ్యక్తి కదా, యేసుకి ఎంత కోపం ఏంటి, మరల పైగా నీతి గౌరులు చెప్తున్నాడు. హల్లెలూయా. చాలా మంది సేవకుల్ని ఎలాగే అర్థం చేసుకుంటారు, దైవావేశంతో దేవుని వాక్యమును గద్దించి చెప్తున్నప్పుడు ఈయన సేవకుడై ఉండి ఎలా మాట్లాడతాడంటే, ఎంత కోపం అంటే అదేంటి ఇదేంటి అని చెప్పి చాలా మంది తప్పుకు అర్థం చేసుకుంటారు. హల్లెలూయా. ఆ దైవజనుడు అన్న మాట నేటి బోధలను కనుక ఆధారంగా తీసుకుని మనుషులకి మెప్పు కలిగించే బోధ, మనుషులను, వచ్చిన సంఘాన్ని సంతోషపెట్టే బోధ, వారికి తృప్తిపరిచే బోధ కనుక యేసు ప్రభు కనుక చేసి ఉంటే యేసయ్య ఒంటి మీద కొరడా దెబ్బలు పడేవి కాదు, యేసు ప్రభు సిలువ ఎక్కే అవసరము లేదు. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది మెడలో దండలు పడుతున్నట్లుగా, సాలవాలు పడుతున్నట్లుగా, లగ్జరీ సూట్లు బూట్లు వేసుకుని కారుల్లో, మంచి మంచి గృహాల్లో ఉంటున్నట్లుగా, ఇలాంటి విలాసవంతమైన జీవితము యేసే కూడా వచ్చేది. హల్లెలూయా. కానీ యేసు ప్రభు దేవుని రాజ్యమును కట్టుటలో, దేవుని చిత్తమును ప్రకటించడంలో తన్ను తాను ప్రాణార్పణంగా పోసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేటి సేవకులు ఇలాంటి వారు చాలా తక్కువగా మనకు కనబడతారు. అయితే దేవుని ఆత్మ చెప్తుంది, మనమందరం కూడా దేవుని కొరకు పిలువబడ్డాం. ఆయన గుణాతిశయములను ప్రచురించుటకు ఏర్పరచబడిన వంశము అని, రాజులైన యాజక సమూహం అని అపోస్తుడైన పేతురు చెప్తున్నారు. అందుకే పౌలు అంటాడు, సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు, సువార్త ప్రకటించవలసిన భారము అందరి మీద ఉందని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకే 1 కొరింథీ పత్రికలో చూద్దాం, ప్రభు యొక్క శరీరమును
భుజించేవారు, ప్రభు యొక్క రక్తమును త్రాగేవారు అందరూ కూడా ప్రభు వచ్చే వరకు ఆయన హితువత్సరము ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీదనే. మొదటి కొరింథీ పత్రిక కూడా మనకు సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం అంతా కూడా చెప్పే ముందు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేయాల్సింది ఏంటంటే, అద్భుతాలు అనేవి, స్వస్థతలు అనేవి, దీవెన అనేవి, విడుదల అనేది మన భక్తి మీద డిపెండ్ అయి ఉంటది, మన విశ్వాసం మీద డిపెండ్ అయి ఉంటది. మనం కేవలము అద్భుతాల కోసమో స్వస్థతల కోసమో యేసు ప్రభువుని వెంబడిస్తే నువ్వు పరలోకానికి పోవు. నువ్వు భక్తి ఎందుకు చేయాలంటే, ఈ లోకంలో ఎలాంటి సిలువ నా జీవితంలోకి ఎదురైనా, ఎంత కష్టం ఎదురైనా, ఎవరు నన్ను ప్రేమించని, ఎవరు నన్ను ప్రేమించకపోయినా, నేను నా సిలువను ఎత్తుకుని నమ్మకంగా నా ప్రభు నేను వెంబడిస్తాను అనే ఒక సమర్పణతో మనం భక్తి చేయాలి. చాలా మంది భక్తి ఎలా ఉంటదంటే, కష్టం వచ్చినప్పుడు వైతొలగిపోతాం, శ్రమ వచ్చినప్పుడు వైతొలగిపోతాం, అప్పులు పెరిగిపోతే వైతొలగిపోతాం. ఎల్లమ్మ పొల్లమ్మ వచ్చి అంటారు, నువ్వు ప్రభువుని నమ్ముకుని ఇంతకాలమైంది, నీ దేవుడు నీకేం చేశాడు అని అంటారు. అంతే, మన విశ్వాసం అంతా చెదిరిపోతుంది. అలే చెదిరిపోయే విశ్వాసంగా, చెదిరిపోయే గాలి పట్టుకు మనం ఉండకూడదు. దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో తెలుసా? ఈ లోకంలో మనం ఎలా నిలబడాలో తెలుసా? ఏది జరిగినా, ఏది జరగకపోయినా నేను దేవుణ్ణి ఖచ్చితంగా ఆరాధిస్తానని చెప్పాలి. అలలే ఏది జరిగినా, ఏది జరగకపోయినా, ఎలాంటి పరిస్థితి నా జీవితంలోకి వచ్చినా, ఎలాంటి శత్రుత్వం నా జీవితంలోకి వచ్చినా, ఎలాంటి ఒంటరితనము, నిరాశ, నిస్పృహ నా జీవితంలోకి వచ్చినా, నేను దేవుణ్ణి విడిచిపెట్టను అనే వారుగా మనం ఉండాలి. ఇలాంటి వారు చాలా తక్కువగా మనకు కనబడతారు. సంఘంలో మనం భూతద్దం పెట్టి చూస్తే కొద్ది మందే కనబడతారు. అలలు అందరూ కాదు. అందుకే అందరూ పరలోకం పోరు గాని ఆ సంకుచితమైన మార్గాన్ని కొందరే కనుగొంటారు, కొందరే దానిలో ప్రవేశిస్తారు అని చెప్పి యేసయ్య పేతురు గారికి ప్రకటించారు అక్కడ. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యమును మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మీకా ద్వారా ప్రవచించబడిన ప్రవచనాలు, ఈ 7 అధ్యాయాలను ఒక్క మాటలో నేను కంపేర్ చేసి చెప్పాలంటే, పాపమును విడిచి, దుర్మార్గతను విడిచి, సొంత జ్ఞానాన్ని విడిచి, స్వలాభిలాషలు విడిచి, సుఖ సంపదలు విడిచి, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో నీ దేవుని తట్టు తిరుగు. 6వ అధ్యాయం 8వ వచన సాక్ష్యం, దేవుని న్యాయ విధులను ప్రేమించు, నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుని ఎదుట నీ ప్రవర్తన అంతటను కాపాడుకో, ఇదే దేవుడు నీ నుండి నా నుండి కోరాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ విధి విధానాలు మన జీవితంలోకి రావాలంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒక మీకా వలె మనం మారాలి. మీకా నశించిపోతున్న ఆత్మల కొరకు ఏడ్చాడు. దేవుని ప్రజలు, యోధా ప్రజలు, యెరూషలేం ప్రజలు పాడైపోతున్న దాని గురించి నిప్పుకోడి మూలిగినట్లుగా మూలిగాడు. అంత మాత్రమే కాక నక్కలు అరుచుచున్నట్లుగా అరుచుచు పెద్ద పెద్దగా ప్రలాపించాడు, ఏడ్చినట్లుగా మనం మొదటి అధ్యాయం 8వ వచనంలో మనం చూసాం. ఈ రోజు మనం ఏం చేయాలి తెలుసా? కనీసం మన కుటుంబాల గురించి, మన సమాజం గురించి, మన దేశం గురించి, మన పరిస్థితుల గురించి ఏడవలసిన దినాల్లో ఉన్నాం. ఈ రోజున చాలా మంది డబ్బులను వడ్డీలకు ఇచ్చుకుంటూ, గృహాలు కట్టుకుంటూ, వివాహాలు చేసుకుంటూ, ఇంకా ఎవరిని మోసం చేద్దాం, ఎవరి దగ్గర లాక్కుందాం, ఎవరి దగ్గర నొక్కుదామని చెప్పి మోసపూరితమైన ఆలోచనలతో ఈ లోకంలో సంపాదించాలి, సాధించాలి, కట్టుకోవాలి, తినాలి, ఇంకా సుఖించాలి అనే ఆలోచనలతో ఈ లోకం పరిగెడుతూ ఉంది. ఇటువంటి ఆలోచనలతో సంఘంలో ఎవరైనా ఉంటే మీకు మారు మనసు కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనం ఎలా మారాలి అంటే, ఒక మీకా వలె, ఒక ఇర్మియా వలె మనం ఏడ్చేవారుగా మారాలి, ప్రలాపించేవారుగా మారాలి. మీకు తెలుసా, మీ కుటుంబాల్లో యజమానులకి రక్షణ లేదు, మీ చిన్న బిడ్డలకి రక్షణ లేదు, మీ రక్త సంబంధుల్లో చాలా మందిలో అన్ని జనులుగా ఉన్నారు, దేవుని ఎరగని వారుగా ఉన్నారు. వారికి ఎవరో ఒకరి ద్వారా సువార్త ప్రకటించబడి ఉంటది, మీరు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పి ఉంటారు. అయితే వారి కోసం మనం ఎప్పుడు కూడా ఏడ్చేవారుగా ఉండాలి, వారి కోసం మనం మొరపెట్టే వరకు ఉండాలి. ఏ ఆత్మ నశించిపోకూడదు. నీ స్వాధీనంలో, నీ పరిధిలో ఉన్న నీ బంధువులు, నీ స్నేహితులు, నీ శ్రేయాభిలాషులు, నీ కుటుంబ సభ్యులు, నీ సన్నిహితులు అందరి గురించి లెక్క నువ్వే చెప్పాలి దేవునికి. నీకు ఇవ్వబడిన రక్షణ, దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని బట్టి దేవుడు ఒక దినాన ఆయన రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత మన లెక్క అడుగుతాడు. హల్లెలూయా. నువ్వు ఎంత ఉద్యోగం చేసావు, ఎంత వ్యాపారం చేసో, ఎంత సంపాదించో, కువైట్కి వెళ్ళి ఎంత సంపాదించో, దుబాయ్ వెళ్ళి ఎంత సంపాదించో, వలపట్టుబడికి వెళ్ళి ఎంత సంపాదించో, ఆ వ్యాపారం చేసి ఎంత సంపాదించో, ఇవేమి అడగడు. నేను నీకు ఇచ్చిన రక్షణను నువ్వు ఎంతమందికి పరిచయం చేసావని అడుగుతాడు.
హల్లెలూయా. రక్షణ గురించి లెక్క దేవునికి చెప్పాలి. ఆత్మల గురించిన లెక్క దేవునికి చెప్పాలి. నీ బంధువులలో ఎవరైతే నశించిపోతున్నా ఆ బంధువుల గురించి లెక్క నువ్వు చెప్పాలి. నీ సన్నిహితుల గురించి లెక్క నువ్వు చెప్పాలి. నీకు తెలిసిన వారి గురించి లెక్క నువ్వు చెప్పాలి. నీ గ్రామము గురించి లెక్క నువ్వు చెప్పాలి. నీ దేశం గురించి నువ్వు లెక్క చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు సంఘానికి కళ్ళు తెరవబడాలి. ఎందుకు తెరవబడాలంటే నేను బాగానే ఉన్నాను అనుకునే స్థితిలో నుంచి, కాదు ప్రభా ఇది కాదు, నేను ఇంకా అనేక ఆత్మలను నీ కోసం సంపాదించాలనే మనసులోనికి మనం రావాలి. ఒక గంట అర్ధగంట ప్రార్థన చేసి నేను బాగానే ఉన్నాను అనుకోవడం కాదు. నీ కుటుంబం మీద, నీ చిన్నపిల్లల మీద, నీ బిడ్డల మీద ఉన్న శాపపు కాడులు విరగబడినట్లుగా మీరు ఎక్కువసేపు ప్రార్థన చేయాలి, ఎక్కువసేపు దేవుని స్తుతించాలి. ఈ రోజులో చాలా మంది ఈ అంత్య దినాల్లో అపవాది చేత ఈజీగా ట్రాప్ చేయబడుతున్నారు, ఈజీగా మోసగించబడుతున్నారు. హల్లెలూయా. ఎందుకు? వాక్యం మీద అవగాహన లేక. అపోస్తులుడైన పౌలు లాంటి వారు సువార్త ప్రకటించినప్పుడు, దేవుని లేఖనాలు ప్రకటించినప్పుడు ఆయన వాక్యాన్ని కూడా పరిశీలన చేసి ఇది వాక్యములో ఉందా లేదా, ఇది వక్రీకరించబడిందా, ఉన్నది ఉన్నట్టుగా పౌలు గారు చెప్పారా అని పరిశీలన చేసిన సంఘం బెరయా సంఘం. హల్లెలూయా. బెరయా సంఘం దేవుని వాక్యాన్ని, పౌలు గారు చెప్పిన వాక్యాన్ని వాక్యంలో ఉందో లేదో పరిశీలన చేశారట. పరిశీలన చేసి ఆ వాక్యము వక్రీకరించబడిందా లేదా, ఆయన చెప్పిన శైలి విధి విధానాలు ఆత్మ నడిపింపులో ఉన్నాయా లేదా అని వారు వివేచన చేశారంట. అందుకే ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి బోధను నమ్మక, ఏది దేవుని ఆత్మో ఏది దేవుని ఆత్మ కాదో మీరు వివేచించవలసిన స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున దీవెన, సమాధానం, స్వస్థత, ఆశీర్వాదం, విడుదల ఇది అసలు అద్భుతమే కాదు, ఇది విషయమే కాదు. నువ్వు దేవుని ఎడల ఎప్పుడైతే భయముతో బ్రతుకుతావో, ఆయన ఎడల పూర్ణ విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే కనబరుస్తావో, ప్రతి దానికి దేవుని మీద ఎప్పుడైతే నువ్వు డిపెండ్ అవుతావో, నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండగా నీ ప్రార్థన గదులోనికి దేవుడు వచ్చి నిన్ను స్వస్థపరుస్తాడు. అందుకే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే నీకు ఏది కావాలో అది ఇవ్వబడుతుంది. దేవుని సన్నిధిలో వెతికే వారం ఉండాలి. చాలా మంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయరు కానీ దేశాలన్నీ తిరుగుతారు. దేవుని సన్నిధిలో గంట ప్రార్థన జీవితం ఉండదు, డబ్బులు పోగు చేసుకుని అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అంటారు. ఏమి సాధించలేవు, ఏమి పొందలేవు. దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేయగలిగితే నీ సమస్యలన్నీ దేవుని దగ్గర దింపి, దేవా నువ్వు అద్భుతం చేయని దుప్పే నీటి వాగులు కొరకు ఆశపడుతున్నట్లుగా విశ్వాసంతో వెలుచూపుతో దేవుని వైపు చూడగలిగితే నీ కార్యములన్నీ సఫలపరచువాడు ఆయన. హల్లెలూయా. ఈ మీకా ప్రవక్త 7 అధ్యాయాలు ఉన్న సారాంశం: మీ పాపం విడిచిపెట్టండి, మీ దుర్మార్గతను విడిచిపెట్టండి, మీ స్వనీతిని విడిచిపెట్టండి, మీ జ్ఞానాన్ని విడిచిపెట్టండి, మీరు అనుకున్న వాటన్నిటిని విడిచిపెట్టండి, దేవుని ఎడల మీరు తిరగండి, దేవుని తట్టు మీరు తిరగండి. ఎలా తిరగాలి? ప్రలాపించాలి. మన కుటుంబంలో జరగవలసిన అద్భుత కార్యాలు ఎన్నో ఉన్నాయి. ముందు మన ఇంటిని మనం చక్కబెట్టుకోవాలి కదా. ఇంటిలో రోగులు ఉన్నారు, ఇంటిలో రక్షణ లేని వారు ఉన్నారు, ఇంటిలో సరైన భవిష్యత్తు, బిడ్డల చదువుకి తగిన స్థితి లేదు. కుటుంబంలో డబ్బు ఉండొచ్చు. హలో బ్రదర్, సిస్టర్, మీకు డబ్బు ఉందేమో కానీ సమాధానం లేదు. హల్లెలూయా. మీకు సొంత గృహాలు ఉన్నాయేమో కానీ ఆ గృహంలో సమాధానం లేదు. మనిషిగా బ్రతుకున్నారేమో, దేహం ఉందేమో, ఆ దేహానికి ఆరోగ్యం లేదు. మందు బిల్ల వేసుకోకపోతే, మందు బిల్ల మింగకపోతే ఆరోగ్యం లేదు. హల్లెలూయా. డబ్బు ఉంది, ఏంటి ఉపయోగం? ఇల్లు ఉంది, ఏంటి ఉపయోగం? అన్నీ ఉన్న, ఏంటి ఉపయోగం? నీ హృదయంలో సమాధానం లేదు. ఒక గంట సేపు సమాధానంగా ఉండలేవు, ఒక గంట సేపు నెమ్మదిగా ఉండలేవు, నవ్వుతూ ఒక గంట సేపు మాట్లాడలేవు. హల్లెలూయా. ఎందుకని? దీని అంతటి కారణం ఏంటి? నేను కిందటి 2 వారాల కిందటి చెప్పాను. ఏం చెప్పా? 3:16 దశలోనికి సంఘానికి ప్రభు చెప్పిన మాట: మీ హృదయములో, మీ జీవితంలో దేవుని వాక్యమును పూర్ణముగా సంపూర్ణంగా నివసింపనీయుడి. హల్లెలూయా. కొలసీ పత్రిక 3:16 గురించి చెప్పాను నేను అక్కడ. హల్లెలూయా. ఏ ఇంటిలో దేవుని వాక్యం ఉంటుందో ఆ ఇంటిలో సమాధానం ఉంటుంది. ఏ ఇంటి వారైతే దేవుని వాక్యం ఆధారంగా బ్రతుకుతారో వారు నిరాటకంగా దేవుని మహిమ చూస్తారు. హల్లెలూయా. చెల్లి చెప్పండి. ఈరోజు దీవెన, ఆశీర్వాదం, సమాధానం, స్వస్థత, విడుదల
ఇవన్నీ నువ్వు పట్టుకున్న బైబిల్లోనే ఉన్నాయి. నీ విశ్వాసాన్ని బట్టి అవి విడుదలవుతాయి. యేసయ్య శిలువలో పలికిన ఆఖరి మాటలో అలలో సమాప్తమైంది. అలలోయ శిలువలో దేవుడు మనకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని అంతటిని కూడా దాంట్లో పెట్టాడు. అలలోయ తెలియ మనం పొందుకోవాల్సిన వారు మేము ఉన్నాం. ఈ రోజున ఇప్పుడు 2 మాటలు చెప్తా, 2 మాటలు ముగిస్తా. బయటికి వెళ్ళే ముందు మన ఇంటిని మనం కట్టుకోవాలి కదా. నీ ఇంటిలో ఉన్న సమస్యలని రాయి. నీ ఇంటిలో ఎంతమంది రోగులు ఉన్నారు రాయి. నీ ఇంటిలో సమస్యలు ఎన్ని ఉన్నాయి రాయి. నీ ఇంటిలో అవసరతలు ఎన్ని ఉన్నాయి రాయి. అలలోయ అప్పుడు తర్వాత బయటికి వెళ్దు. కానీ నీ ఇంటిని కట్టుకోవాల్సిన విధి విధానాలు చాలా ఉన్నాయి. అలలోయ ఇప్పుడు నీ అవసరతలు తీరడానికి, నీ రోగాలు పోవడానికి, నీకు స్వస్థత రావడానికి, నీకు సమాధానం రావడానికి నువ్వేం చేయలేదు తెలుసా? అటు ఇటు పరిగెత్తడం కాదు. మీకా చేసిన పని ఏంటో తెలుసా? మూలుగుతున్నాడు. నక్కలు అల్లుతున్నట్లుగా అల్లుతున్నాడు. పెద్దగా ప్రలాపిస్తున్నాడు. ప్రళయం నుండి తప్పించే దేవుడు, జీవితాన్ని బాగు చేసే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కుటుంబాలను కట్టే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సమాధానకర్త అయిన దేవుడు, సమాధానం ఇచ్చే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ పని మనం చేయాలి. ఎలా చేయాలో తెలుసా? వేషధారంతో కాదు, ఏడ్చి కన్నీటితో, రోదనతో, నిజముగా దేవుని కన్నులకు ఇంపైన సువాసన వెదజల్లే ఒక ప్రార్థన ధూపం మన సంఘంలో నుంచి, మన కుటుంబాల నుంచి దేవుని సన్నిధికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇదే అపాయం వచ్చింది యోధా ప్రజల మీదకి. మొర్దెకై లేచాడు, శత్రువు వచ్చాడు, అపాయం రాబోతుంది, ప్రళయం రాబోతుంది. ప్రలాపించడం మొదలు పెట్టారు. 3 దినాలు ఉపవాస ప్రార్థనలు. ఎస్తేర్, హదశ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. మొర్దెకై ఉపవాస ప్రార్థన ఉన్నారు. యోధా ప్రజలందరూ ప్రలాపిస్తున్నారు. 3 దినాలు ప్రలాపించారు. ప్రళయం నుండి తప్పించే దేవుని ఎదిగారు, ఆధారపడ్డారు దేవుని మీద. వారి పాపమును ఒప్పుకున్నారు, వారి అతిక్రమాలు ఒప్పుకున్నారు, వారి జ్ఞానాన్ని, వారి సొంత జ్ఞానాన్ని ఒప్పుకున్నారు. ప్రభువా ఈ ప్రళయం నుండి తప్పించని చెప్పి 3 రోజులు ఉపవాస దీక్షలో ఉండి ప్రళయం నుండి తప్పించే దేవుడు. హల్లెలూయా. శత్రువు కోరల నుండి తప్పించే దేవుడు, శత్రువు పన్నాగాల నుంచి తప్పించే దేవుడు, శత్రువు ఆలోచన నుంచి తప్పించే దేవునికి 3 రోజులు యోధా ప్రజలు ప్రార్థన చేసినప్పుడు మొర్దెకై ప్రార్థన దేవుడు విన్నాడు. యోధా ప్రజల ప్రార్థన దేవుడు విన్నాడు. గొప్ప ప్రళయం నుండి, మరణశిక్ష నుండి దేవుడు తప్పించాడు. హల్లెలూయా. ఇదే చెప్తాడు మీకా, దేవుని తట్టు మరలకోండి, దేవుని తట్టు తిరగండి. మొదటి అధ్యాయము 5వ వచనం కనుక మీరు చూస్తే అక్కడ ఉంటది, యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారు పాపమును బట్టి ఇదంతయు సంభవించును. మన పాపములు బట్టే, మన అతిక్రమాల బట్టే నా ఉగ్రత మీకు సంభవిస్తుందని దేవుడు చెప్తున్నాడు. మనం ఏం చేయాలి? రిలీజ్ అయ్యి దేవుని తట్టు తిరగాలి. హల్లెలూయా. 90 రోజులు మనం లేవండి. 90 రోజుల్లో మనం లేవు. డబ్బుందనో, అవసరతలు తీర్తనేమో, నాకేంటి నువ్వు అనుకున్నావేమో. ఏడవమంటున్నది డబ్బుల గురించి కాదు, కార్ల గురించి కాదు, మేడల గురించి కాదు, అవసరతల గురించి కాదు. ఏడవమనేది నీ ఆత్మీయ స్థితి కోసం ఏడవమని చెప్తుంది బైబిల్. నీ ఆత్మీయ అలంకరణ కోసం ఏడవమని చెప్తుంది బైబిల్. శరీరానికి, ఒంటికి కావలసిన అవసరతలన్నీ మన ఇంట్లో ఎలాగైతే సమకూర్చుకుంటున్నామో, శరీర అలంకరణను ఎలాగైతే మనం సమకూర్చుకుంటున్నామో, ప్రాణాన్ని కాపాడుకోవడానికి తిండిపరమైన, బాహ్యపరమైన అవసరతలు ఎలాగైతే మనం సమకూర్చుకుంటున్నామో, పరలోకంలో దేవుని సన్నిధిలో నీ ఆత్మ నివసించటకు కావలసిన ఆత్మీయ అలంకరణ, ఆత్మీయ ఆహారం ఈ లోకంలో బ్రతికుండగానే సమకూర్చుకోమని బైబిల్ చెప్తుంది. దీవెన అంటావు, ఆశీర్వాదం అంటావు, విడుదల అంటావు, స్వస్థత అంటావు, నొప్పి అంటావు, అదంటావు, ఇదంటావు. నువ్వు వీటన్నిటికీ సమాధానం ప్రార్థన. ఒక్క ప్రార్థన ప్రతి విషయానికి సమాధానం. ఇంట్లో నీ భర్తతో కలిసి, నీ బిడ్డలతో కలిసి దేవుని సన్నిధిలో చేతులు ఎత్తితే అద్భుతం జరగకపోతున్నది. దేవుడు మారలేదండి. దేవుడు మారినవాడు కాదు. ఆయన స్వభావం, ఆయన ప్రభావం మారలేదు. యోధా ప్రజలు హామాను బట్టి భయపడినప్పుడు, హామాను తంత్రాల బట్టి భయపడినప్పుడు ప్రలాపించలేదా యోధా ప్రజలు? దేవుడు అద్భుతం చేయలేదు. హామాను ఏమైపోయాడు? హామాను ఆలోచన ఏమైపోయినాయి? హామాను కట్టిన ఉరికో ఏమైపోయింది? హామాను తంత్రాలు ఏమైపోయాయి? ఏ ఒక్కటి తన ప్రజల మీదకి దేవుడు రానవ్వలేదు. ఏగ కూడా వాళ్ళ దేవుడు.
అరచేతిలో దాచాడు దేవుడు. హల్లెలూయా. నినివే ప్రజలు ఏమయ్యారు? నినివే పట్టణ ప్రజల పాపాలన్నీ కూడా దేవుని దృష్టికి చాలా ఘోరంగా కనబడ్డాయి. యోనా వెళ్ళాడు, ప్రకటన చేశాడు. నినివే పట్టణ ప్రజలందరూ, రాజులు, మంత్రులు, గొప్పవారు, సామంతులు, ధనవంతులు అందరూ కూడా వారి వారి వస్త్రములు తీసి బూడిదలో కూర్చొని దుమ్ము ధూళి పూసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. పశువులకు కూడా మేతే లేదు, పశువులకు కూడా నీరు లేవు, నెలల పిల్లలు, చిన్న చిన్న పిల్లలకు కూడా పాలుకు కూడా ఇవ్వలేదు. బాలింతలో పాలు వల్ల తన పిల్లలకి. ఎందుకని తెలుసా? పసిపిల్లల అరుపులు, పసిపిల్లల కేకలు దేవునికి వినపడితే ఆయన తన కోపమును తగ్గించుకుని మా మీద కనికరాన్ని చూపుతాడని ఆలోచన. ఈరోజు మన పిల్లల్ని పొద్దున్నే లేవడానికి ఇబ్బంది. పొద్దున్నే లేపం, ప్రార్థన చేయమని చెప్పం, బైబిల్ చదవమని చెప్పం, కానీ పుస్తకాలు ఇచ్చుకుని బాగా చదవని చెప్తాం. ఎగ్జామ్ ఉంది బాగా చదవని చెప్తాం. ఈ రోజు ఆదివారం చర్చికి రాకపోయినా పర్లా, నువ్వు ప్రార్థనకి రావు, నువ్వు ప్రార్థన చేయవు, ప్రార్థన తీసుకురావు. 10th క్లాసులో ఫస్ట్ వచ్చేయాలి, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ వచ్చేయాలి, ఇంజనీరింగ్ లో ఫస్ట్ వచ్చేయాలి. హల్లెలూయా. ఎంత స్వార్థం! మనకున్న స్వార్థం భూమి మీద ఎవరికి ఉండదు. హల్లెలూయా. దేవుని సన్నిధికి రాము, దేవుని సమయాన్ని దొంగిలిస్తాము, దేవుని మీద ఆధారపడము, కానీ అన్నీ మనకు వచ్చేయాలి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయితే, మన తప్పును బట్టి ఏదైనా తప్పు జరిగితే, ఏదైనా ఫెయిల్ అయితే, దేవుడు నాకు ఏం చేయలేదని మరలా నిందలని దేవుడి మీద వేస్తాం. హల్లెలూయా. చేయలేదు తెలియజా. ఆయన ఎంత భరించును. అందుకే 1 కొరింథీ పత్రిక 13వ సాక్ష్యం ఇస్తుంది. ఆయన ప్రేమ ఎక్కడ అమర్యాదగా నడుచుకోవాలా, ఆయన ప్రేమ ఎక్కడ డంబంగా ప్రవర్తించలేదు, ఆయన ప్రేమ ఎక్కడ ఉప్పొంగలేదు, అది ఓర్చుకుంటుంది, సహిస్తుంది అని చెప్పి పౌలు చెప్పాడు. నినివే పట్టణ ప్రజలందరూ కూడా ఏం చేశారో తెలుసా? హల్లెలూయా. ప్రలాపించారండి, ప్రలాపించారు. పసిపిల్లలకి కూడా, చిన్న చిన్న పిల్లలకి పాలు కూడా ఇవ్వలేదండి. నెలల పిల్లలండి. మన పిల్లలకి ఒక పూట ఉపవాసం ఉంచుతామా? ఒక పూట కూడా ఉపవాసం ఉంచాం. హల్లెలూయా. చేతులు తెలియజేపం. పొద్దున్నే ఆదివారం వచ్చింది, పొద్దున్నే మనం లేపి టిఫిన్ పెట్టుకుని పిల్లల్ని చక్కగా మంచిగా ప్రిపేర్ చేసుకుని రాము. ఎప్పుడులాగానే మన యాక్టివిటీస్ ఉంటాయి, సిద్ధపాటు ఉండదు మన జీవితంలో. హల్లెలూయా. చేయలేదు తెలియజేపం. అలా ఉండకూడదేనమ్మా. దేవునికి లెక్కప్ చెప్పాలి. దేవునికి చాలా లెక్కలు మనం అప్పచెప్పాల్సిన వారు ఉన్నారు. పిల్లల గురించి లెక్క చెప్పాలి, రక్షణ లేని ఇంటి యజమానుల గురించి లెక్క చెప్పాలి, నీ సన్నిహితుల గురించి లెక్క చెప్పాలి, నీ బంధువుల గురించి లెక్క చెప్పాలి, నీ సంఘము గురించి లెక్క చెప్పాలి. హల్లెలూయా. చేయలేదు తెలియజేపండి. హల్లెలూయా. కొద్దిగా చేతులు ఉన్నవారు దేవుని మీద ఆధారపడండి, దేవుని మీద డిపెండ్ అవ్వండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడండి. మన పాపమును విడిచిపెట్టి దేవుని తట్టు తిరగాలి. హల్లెలూయా. పాపను విడిచిపెట్టి ఏం చేయాలి చెప్పండి? నినివే పట్టణ ప్రజలందరూ దేవుని తట్టు తిరిగారు. ఎంతగా దేవుని తట్టు తిరిగారంటే, ఎవరు ఇంట్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో రోదన పడుతుందండి. ఎవరి ఇంట్లో చూసిన రోదన, ఎవరింట్లో చూసిన ప్రార్థన, ఎవరింట్లో చూసిన మూలుగులు, ఎవరింట్లో చూసిన చిన్నపిల్లల అరుపులండి. నినివే పట్టణం అంతా రోదనతో, రోదనతో, ఏడుపుతో, గొల్లుతో నింపబడింది. 3 రోజులు అన్నపానములు మాని నినివే పట్టణస్థులందరూ కూడా క్రూరులని రాయబడింది. వాళ్ళ క్రూరత్వాన్ని బట్టే యోనా భయపడి తర్షీసుకు పారిపోవాలని ఆలోచించాడు. అంత క్రూరమైన కఠినస్తులు దేవునికి భయపడి వారి పాపములు విడిచిపెట్టి 3 రోజులు అన్నపానములు మాని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపాడండి. హల్లెలూయా. నినివే పట్టణం యొక్క నాశనాన్ని చూడాలని యోనా ఊరి గవిని బయట ఉండి చూస్తున్నాడు. అది నాశనం అయిపోవాలనుకున్నాడు లోపట. హల్లెలూయా. కానీ దేవుడు నాశనం చేసే దేవుడు కాదు. అందరు కూడా చేతులు తల్లి చెప్పుండే, మన దేవుడు నాశనం అయ్యేదాన్ని కూడా ఆపి ఆశీర్వాదంగా మార్చే దేవుడు. ఏ శాపము నీ జీవితంలోకి రాకుండా, శాపమును ఆశీర్వాదంగా, మరణాన్ని జీవంగా, చీకటిని వెలుగుగా మార్చే దేవుడు నజరేయుడైన యేసు. ఈరోజు అద్భుతాల కోసం వినాలా, స్వస్థతల కోసం, విడుదల కోసం నువ్వు ఎక్కడికి పరిగెత్తవసరం. నీ పాపమును ఒప్పుకుని మారు మనసు పొంది నీ ఇంట్లో ప్రార్థన చేస్తే, నీ నట్టింటిలోనికి, నీ పడక గదిలోనికి నా ప్రభువు అద్భుతం చేస్తాడు. ప్రార్థన చేయటం నేర్చుకో.
దేవుని దగ్గర మొర్ర పెట్టడం నేర్చుకో. తప్పుని పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడం నేర్చుకో. నీ మనస్సును దేవునికి అప్పగించడం నేర్చుకో. నీ బిడ్డలను, నీ భర్తను, నీ కుటుంబం అంతటిని కూడా దేవుని అధికారానికి అప్పగించడం నేర్చుకో. నీ స్థితిగతి దెబ్బను మారుతుంది. హల్లెలూయా. చేలెత్తలే చెప్ప 3 మాటలు చెప్తా. దేవుడు దీవించడానికి ప్రాముఖ్యమైన 3 కారణాలు చెప్తా. ఒకటి, నీ పాపమును ఒప్పుకొని నిన్ను నువ్వు పూర్తిగా దేవునికి అప్పగించుకో. దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఇది నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఒకటి, నీ ఆధ్యాత్మిక ఎదుగుదల బాగుండాలంటే పాపమును విడిచిపెట్టి, అతిక్రమాలు విడిచిపెట్టి పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో నీ దేవునితో తిరుగు. ప్రార్థన పరుడుగా ఉండు. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయి. నీ ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతం జరుగుతున్నాయి. హల్లెలూయా. రెండోదిగా, నిన్ను వలె నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించడం నేర్చుకో. అదే అంటున్నాడు 6వ అధ్యాయం 8వ వచనం. ఏంటది 6వ అధ్యాయం 8వ వచనము? ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడిన. ఆల్రెడీ యేసు ప్రభు చెప్పాడు. ఏంటి ఉత్తమమైనది? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. హల్లెలూయా. అదే చెప్తున్నాడు. ఇదిగో, కనికరమును ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. ఎదుటి వారి ఎడల నీ ప్రవర్తన తురుసుగా ఉండకూడదు. వారిని అవమానించే పరంగా ఉండకూడదు. వారిని కించపరిచే రీతిగా ఉండకూడదు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ ఎదురుగా ఉన్న సహోదరిని, సహోదరుని కూడా నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. చేలెత్తలే చెప్పండి, గడగా చెప్పండి. హల్లెలూయా. ఒకటి, ఫస్ట్ పరమైంది ఏం చెప్పా? నీ పాపమును ఒప్పుకొని దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేయటం ద్వారా నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు, దేవుని సహవాసంలో ఎదుగుతావు. హల్లెలూయా. రెండోదిగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం ద్వారా దైవికమైన సమాధానం, నెమ్మదిని జీవితంలో ఏలుబడి చేస్తుంది. నీకు సమాధానం కలగాలి, నెమ్మది కలగాలంటే ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు, కోపతాపాలు పెట్టుకోవద్దు, ఎవరి మీద అసూయ పడొద్దు, మత్సరం పడొద్దు. అసూయ, మత్సరం ఎముకలకు కుళ్ళు. చాలా మందికి స్వస్థతలు ఎందుకు రావు, సమాధానం ఎందుకు రాదు, నెమ్మది ఎందుకు రాదంటే చాలా మంది మీద కోపాలు పెట్టుకుని, పగలు పెట్టుకుని, ప్రతీకారాలు పెట్టుకుని వీళ్ళు నీతిమంతులాగా ప్రార్థన చేస్తారు. ఇటువంటి గుంపునే పరిసయ్యుల గుంపు, వేషధారుల గుంపు అని బైబిల్ చెప్పుద్ది. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, అర్పణ వేసేటప్పుడు నీ అర్పణ నాకు వద్దన్నాడు దేవుడు. నువ్వు మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడవచ్చి అప్పుడు అర్పించాను అంటే నీ 10 రూపాయలు కానుకనే దేవుడు రిజెక్ట్ చేస్తున్నప్పుడు నీ మనసును దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? హల్లెలూయా. దేవుని న్యాయం ఇది. యేసయ్య అందరిని ప్రేమించాడు. ఆయన్ని తాగుపోతున్నారు, తిరిగిపోతున్నారు, పాపుల స్నేహితుడు అన్నారు, బెల్జెబూల్ దెయ్యముల అధిపతి సహాయంతో నువ్వు దెయ్యాలు వదిలిస్తున్నావు అన్నారు. 1, 2 ఎన్ని మాటలు పడ్డారు ఆయన. హల్లెలూయా. చేలెత్తలే. ఆయనకి ఎవ్వరు విలువల. ఆయన దగ్గర స్వస్థత పొందిన వారు ఆయనకి వ్యతిరేకంగా లేచారు. ఆయన దగ్గర మేలు పొందిన వారు ఆయనకి వ్యతిరేకంగా లేచి ఆయన మీద నేరాలు మోపారు. యేసయ్యకే దిక్కులేదు, ఇంకా మాకెక్కడ ఉంటది పర్లా. హల్లెలూయా. చేలెత్తలే చెప్పండి. ఎవరు ఏమి చెప్పినా చెప్పకపోయినా మాకు ఇబ్బంది ఉండదు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా మాకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఒక పిలుపు, ఒక సమర్పణ, ఒక దర్శనం ఉంటది. దాన్ని బట్టి మేము వెళ్ళిపోతాం అంతే. హల్లెలూయా. చేలెత్తలే చెప్పండి, కొద్ది గట్టిగా చెప్పండి. 3వ మాట ఏం చూడండి అక్కడ. ఏది ఉత్తమో అది నీకు తెలియజేయమని. న్యాయముగా నడుచుకున్నాము. న్యాయము గురించి. హల్లెలూయా. న్యాయముగా ఎలా? న్యాయం అంటే ఏంటి? ఫస్ట్ మాట ఇన్వాల్వ్ చేసుకున్న దానికి ఏం చెప్పా? పాపమును విడిచి పూర్తిగా దేవునితో తిరగటం న్యాయం. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కనుక. చేలెత్తలే చెప్పండి. కనికరమును, ప్రేమ, ఈ రెండింటి గురించి చెప్పా. 2వ మాట, నీకు సమాధానము, నెమ్మది కలగాలి అంటే, స్వస్థత శీఘ్రంగా కలగాలి అంటే నీ ఎదుటి మనుషుని ప్రేమించు. హల్లెలూయా. నువ్వు ప్రేమించు. మత్సరం పెట్టుకోవద్దు, కోపాన్ని పెట్టుకోవద్దు, క్రోధంగా ఉండొద్దు. ప్రేమించు. నేను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకుని నువ్వు ప్రేమించు అంతే. హల్లెలూయా. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు దేవుడు చూస్తాడు. తగిన ఫలం దేవుడు ఇస్తాడు. నిన్ను ఎవరైనా ఏమైనా అనుకోను పర్లేదు, కానీ దేవుడు నీ పక్షంగా ఉంటాడు. హల్లెలూయా. 3ది రాయబడింది, దేన మనసు కలిగి దేవుని ఎదుట. దేన మనసు. హల్లెలూయా. ప్రతి విషయంలో దేన మనసు. ఆమేన్. ఏముండాలి చెప్పండి? ప్రతి విషయంలో దేన మనసు. ఇది లేదు. ఆ యోధా ప్రజలు, యెరూషలేము ప్రజలు దేవుని సన్నిధిని విడిచారు వాళ్ళు. హల్లెలూయా. దేన మనసు లేదు, వాళ్ళు తగ్గింపు స్వభావం లేదు, విచ్చలవిడితనమైన పాపముని చేస్తూ ఉన్నారు.
బలహీనుడు ఎవరన్నా కనబడితే వాడి మీద పడి దోచుకుంటున్నారు. హల్లెలూయా. భయంకరమైన పాపం అండి. బలహీనులను దోచుకుంటూ, దేవుడు న్యాయవంతుడు కదా, నాకు ఎదురు లేదనుకుంటూ, రాజకీయం ఉందనుకుంటూ, అధికారం ఉందనుకుంటూ, అధికారులు నా వాళ్ళు అనుకుంటూ, బలగం అనుకుంటూ, కులం అనుకుంటూ, హల్లెలూయా, నువ్వు ఎన్ననుకుని ఎన్ని అతిక్రమాలు చేస్తావో, అక్రమాలు చేస్తావో, ఎంతమందిని దోచుకుంటావో దేవుడు దోచుకొనిస్తాడు. తర్వాత నీ ముక్కుకి తాడేసి అన్ని పిండుతాడు. హల్లెలూయా. దేవుడు న్యాయవంతుడైన కొద్దిగా సమయం ఉంటుంది అంతే, సమయం పడుతుంది అంతే, దేవుడు తగిన న్యాయమే చేస్తాడు. హల్లెలూయా. తల్లి చెప్పండి. మీకా వాక్యం ఇదే. మీకా 7 అధ్యాయుల సారాంశం: పాపను విడిచిపెట్టండి, దుర్మార్గతను విడిచిపెట్టండి, సొంత జ్ఞానాన్ని విడిచిపెట్టండి, పూర్ణ హృదయంతో దేవుని తట్టు తిరగండి. ఇదే చెప్పాడు. మొదటి 5వ వచనం ఏం చదివారు? మొదటి 5వ వచనం, యాకోబు సంతతి చేసిన తిరుగుబాటు చేయదు దేవుని మీద, దైవజనుడి మీద తిరుగుబాటు. ఈ తిరుగుబాటుతనం అపవాదిదే అండి. చాలా మంది తిరుగుబాటుతనం. దైవజనుడితో ప్రార్థన చేయించుకోవాలంట. ఏంటి చేయించుకునేది? హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలంటే ప్రార్థన మనం చేసుకుంటే సరిపోద్ది. హల్లెలూయా. తల్లి. తిరుగుబాటుతనం. నీ దైవజనుడు ఎదుటే నీ ప్రవర్తన సరిలేకుంటే, దేవుని ఎదుట నీ ప్రవర్తన సరిగ్గా ఉందనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. హల్లెలూయా. నీ దేవుని ఎదుట ప్రవర్తన సరిగ్గుందని ఎలా అనుకుంటావు? నీకు ఇవ్వబడిన దైవజనుడి దగ్గర సఖ్యత లేదు, దైవజనుడి దగ్గర నీకు సరైన సావాసము, సరైన సంబంధం లేదు, దేవుని దగ్గర అలా పెట్టుకుంటావు. హల్లెలూయా. తల్లి చెప్పండి. నీ దైవజనుడే సంగమునకు దేవునికి మధ్యవర్తిగుండి మొరపెట్టేవాడు, ప్రార్థించేవాడు, పట్టకట్టుకుని దేవుని సన్నిధిలో చేతులెత్తేవాడు, ప్రార్థించేవాడు దైవజనుడు. ఈయనకి ఏమి చెప్పం, ఏమి చెయ్యం, ఆయనకే నష్టం జరుగుద్దా? నువ్వు చెప్తే, చెప్పకపోతే, నువ్వు ప్రార్థన చేయించుకోకపోతే ఆయనకి నష్టమే జరగదు, పాడయ్యేది నువ్వే అని చెప్తున్నా. హల్లెలూయా. దైవజనుడి దగ్గర నీ ప్రవర్తన సరిలేకుండా దేవుని ఎదుట నా ప్రవర్తన కాపాడుకుంటున్నానంటే అది ఎంత మూర్ఖత్వం అవుతుంది. హల్లెలూయా. న్యాయంగా ఉండండి, దేవుని భాగం చెల్లించట్లో న్యాయంగా ఉండండి, భేదాలను కనుగరించడంలో న్యాయంగా ఉండండి, నీ తోటి సహోదరులు ప్రేమించడంలో న్యాయంగా ఉన్నాయి, ఎదుటి వారికి సువార్త ప్రకటించడంలో న్యాయంగా ఉన్నాను. హల్లెలూయా. నెలకు ఒక్కరికైనా సువార్త చెప్తున్నాను అనే వాళ్ళు చేతులు ఎత్తానంటే ఎవరు వస్తారు? నెలకి ఒక్కరికి కూడా చెప్పరు. హల్లెలూయా. నెలకి ఒక్కరికి కూడా చెప్పరు. కనీసం వారానికి ఒక కుటుంబం గురించి ఒక టార్గెట్ పెట్టుకుని, లేదా ఒక వ్యక్తి గురించి టార్గెట్ పెట్టుకుని ఆ వ్యక్తి మార్పు కోసం ఎవరైనా ప్రార్థన చేస్తారంటే ఎవరో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. తెలియజేయండి. హృదయంలో ఎంతమంది పగ పెట్టుకున్న వారు ఉన్నారంటే చాలా మంది పేర్లు వస్తాయి, చాలా మంది పగలు పెట్టుకున్న పేర్లు వస్తాయి. రక్షించబడాలని మీరు ఎంతమంది కోసం ప్రార్థన చేస్తారంటే ఆ లిస్టులో ఒక్కరి పేరు కూడా ఉండదు. ఇది ఆశ్చర్యం. హల్లెలూయా. పోనీ ఉంటే నీ భర్త, నీ బిడ్డలో ఉంటారు అంతే, ఇంకా బయటలో ఎవరు ఉండరు. వాస్తవాలు కదా, సత్యాలు కాదు. ఎక్కడికి పరిగెడతావు, ఏదేదో చేస్తావు, అటు వెళ్తావు, ఇటు వెళ్తావు, అదంటావు, ఇదంటావు. నీ పక్షంగా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. మీకు ఆ 7 అధ్యాయుల సారాంశం ఇంటికి వెళ్ళి చదవండి. ఆ 7 అధ్యాయంలో మన బిహేవియర్ కనబడుతుంది, ఆ 7 అధ్యాయులు మన పాపాలు కనబడతాయి, ఆ 7 అధ్యాయులు మన బలహీనతలు కనబడతాయి, మన వ్యతిరేకతలు కనబడతాయి. వాటిని ఒప్పుకొని న్యాయముగా దేవుని సన్నిధిలో నడుచుకుంటే, హల్లెలూయా, దేవుని మాటకు మనం విధేయత చూపాలి. దైవజనుడు ప్రకటన చేశాడు, విధేయత చూపాలి మాటకి. విధేయత లేని వరకు మనం ఉంటే ఇంకెక్కడ? దైవజనుడు మాటకే నువ్వు విధేయత చూపినప్పుడు దేవుని వాక్యానికి నువ్వు ఎలా విధేయత చూపుతావు? ఇంకా హల్లెలూయా. చెప్పండి. తృప్తిపరిచే మాటలు ఇక్కడ రావండి. ఏది అవసరమో అదే చెప్తాను. దేవుడు ఏది మాట్లాడమన్నాడో అదే మాట్లాడతాను. మిమ్మల్ని తృప్తిపరచడానికి, మిమ్మల్ని సంతోషపరచడానికి ఈ సంఘం కాదు. తృప్తిపరిచే సంఘాలు వేరే ఉన్నాయి, ఏదైనా కావాలో అడిగి వెళ్ళిపోండి. హల్లెలూయా. సంతోషపరిచే వాక్యాలు ఉన్నాయి, అడిగి వెళ్ళిపోండి, ఇబ్బందులే. ఇక్కడ దేవుడు ఏది చెప్పమన్నాడు అదే చెప్తాం. ఇద్దరున్న అదే చెప్తాం, ముగ్గురున్న అదే చెప్తాం. హల్లెలూయా. చెప్పండి. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన తెలుసా? పాపమును విడిచి పూర్తిగా దేవుని దగ్గర తిరగాలి, ప్రలాపించేవారు ఉండాలి. ఈ రోజు నుంచి మీరు ఇళ్లలో కన్నీటితో ప్రార్థించాలి. నవ్వే స్థితిలో మనం లేం, సంతోషించే స్థితిలో మనం లేం, నేను బాగానే ఉన్నాను అనుకునే స్థితిలో అస్సలే లేము. హల్లెలూయా. ప్రలాపించండి, టార్గెట్ పెట్టుకుని ఈ రోజు నుంచి, ఈ వాక్యం నుంచి దేవుడు చెప్తున్నాడు, కొన్ని కుటుంబాలను టార్గెట్ పెట్టుకోండి. నీకు ఎవరైతే భారాన్ని ఇచ్చాడో దేవుడు, ఎవరి గురించి అయితే ప్రార్థన చేయమని ప్రభు భారం ఇస్తున్నాడో, ఒక డైరీలో వారి పేర్లు రాయండి. ఆ ప్రాంతాలు, ఆ గ్రామాలు, ఆ దేశాల గురించి రాయండి.
వారు రక్షణ పొందాలని, వారి జీవితంలో దేవుడు మేలు చేయాలని, వాళ్ళు రక్షణ పొందే వారికి అనుదిన మీ ప్రార్థనలో ఆ వ్యక్తుల గురించి, ఆ కుటుంబాల గురించి, ఆ ప్రాంతాల గురించి ప్రార్థన చేయండి. హల్లెలూయా. గట్టిగా చేతులు తల్లి. ఇంకా బాగా ఒక మాట చెప్పేస్తా. స్వస్థత ఎంతమందికి కావాలి, విడుదల ఎంతమందికి కావాలి, ఆశీర్వాదం ఎంతమందికి కావాలి, ప్రవచనాలు ఎంతమందికి కావాలి, వాగ్దానాలు ఎంతమందికి కావాలంటే అందరూ చేతులు ఎత్తుతారు. సిలువ ఎంతమందికి కావాలి, పాపమును విడిచిపెట్టి ఉన్నది ఉన్నట్లుగా ఎలాగైతే ఆ వాక్యం ఏదైతే రాయబడో దాని ప్రకారం ఎంతమంది జీవిస్తారంటే చాలా మంది దీనికి ఒప్పుకోరు. హల్లెలూయా. నేను ఫైనల్గా ఈ మాట చెప్పి ముగిస్తాను. వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా బోధించిన దైవజనుడు సంఘములో, సమాజంలో, ఈ లోకంలో ఖచ్చితంగా ద్వేషించబడతాడు. సంఘంలో 99% ద్వేషించబడతాడు. ప్రతిరోజు వాక్యలు తెరితే ఎవరికి నచ్చుతాడు, గద్దిస్తే ఎవరికి నచ్చుతాడు. సంఘములో, సంఘ ప్రజల మధ్యలో దైవజనుడు ఖచ్చితంగా ద్వేషించబడతాడు, సమాజంలో ద్వేషించబడతాడు. కానీ దేవుని హృదయంలో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా గణపరచబడతాడు. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు కూడా అంతే. దేవుని వాక్యం ఆధారంగా నువ్వు ఖచ్చితమైన భక్తి చేస్తే నీ బంధువుల్లో ఎవరైనా నామకార్థంగా ఉంటే వాళ్ళకు నువ్వు నచ్చవు. హల్లెలూయా. వారికి నువ్వు నచ్చవు. ఎందుకో తెలుసా? నువ్వు వాక్యం ఆధారంగా బ్రతుకుతున్నప్పుడు, ప్రత్యేకపరచబడినప్పుడు, ఒక సమర్పణతో నువ్వు ముందుకెళ్తున్నప్పుడు లోకంలో ఎవరికి నువ్వు నచ్చవు. ఎందుకంటే లోకపరమైన ఆచారము, లోక సంబంధం అనేది ఏది నీలో ఉండదు కనుక నువ్వు వారికి నచ్చవు. హల్లెలూయా. నువ్వు ఎవరికి నచ్చుతో తెలుసా? దేవునికి నచ్చుతుంది. జాగ్రత్తగా వినండి. మీకు కావాల్సిన ఆశీర్వాదం దేవుని దగ్గర ఉంది, విడుదల దేవుని దగ్గర ఉంది, స్వస్థత దేవుని దగ్గర ఉంది. మీకు ఏది కావాలన్నా దేవుని దగ్గర ఉంది. ప్రార్థన, ప్రత్యేక జీవితం, పాపం విడిచిపెట్టి దేవుని తట్టు తిరగడం. ఇదే మీకా చెప్పిన సారాంశం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మేఘా చెప్పిన సారాంశం అదేనండి. ఒకసారి చూడండి, 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఒకసారి 5వ అధ్యాయం మొదటి వచనం. సమూహముగా కూడుదానా, సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణము ముట్టడి చేయుచున్నారు, వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుచున్నారు. హల్లెలూయా. ఈ మాట దేని గుర్తు చేస్తుంది తెలుసా? మారు మనసు పొందని చెప్తుంది. సమూహముగా కూడుకో, మారు మనసు పొందు. మారు మనసు విడిచిపెట్టవా? మారు మనసు మర్చిపోయావంటే చాలా మంది నేను బాగానే ఉన్నాను అనుకుంటారు, అసలు అక్కడే మారు మనసు లేదని తేలిపోతుంది. హల్లెలూయా. ఈ ప్రసంగం దీవెనకరమైన ప్రసంగం, హెచ్చరికమైన ప్రసంగం, ఆశీర్వాదకరమైన ప్రసంగం, సమాధానకరమైన ప్రసంగం. నువ్వేదనుకుంటే అదే ఈ ప్రసంగం. హల్లెలూయా. సమూహముగా దేవుని సన్నిధిలో కూడుకోవాలి. దేవుని సన్నిధికి మనం కూడుకో. హాస్పిటల్కి వెళ్ళమంటే వెళ్తావు. హల్లెలూయా. హాస్పిటల్లో డాక్టర్ గారు గంట లేటుకు వచ్చినా, 2 గంటలు లేటుకు వచ్చినా పొట్ట కట్టుకుని నిలబడతావు. 11ంటికి 5 నిమిషాలు 10 నిమిషాలు తేడా వస్తే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నవ్వుతూ భలే మాట్లాడతారండి. హే పాస్టర్ గారు, 11:10 అయిందండి, 12:10 అయిందండి, అర్ధగంట లేట్ అయిందండి, పావు గంట లేట్ అయిందని అంటారు. మీరు మంచోలే కానీ చాలా మంది అలా అంటారు కదా. హల్లెలూయా. అంటే లోకపరమైన టైం సెన్స్ చాలా మందికి ఉంటది, ఉండదు. కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి టైం సెన్స్ చాలా ఉంటుంది. హల్లెలూయా. చేయలేదు తెలియజెప్పండి. ఒక అధికారిని కలవడానికి వెళ్తే 11ంటికి రామ్మ అంటారు, అతను 12ంటికి వస్తాడు. చచ్చినట్టు కూర్చుంటారు. దేవుని సన్నిధిలో అయితే అర్ధగంట కాదు కదా, 10 నిమిషాలు ఆలస్యం అయితే అటు గడియారం అంకి చూస్తారు. పక్కన సిస్టర్స్ చక్కగా చూసుకుని నవ్వుకుంటారు. కొంతమంది బ్రదర్స్ చూసి నవ్వుకుంటారు, గిల్లేసుకుంటారు. పక్కన నాకు కనపడకుండా గిల్లేసుకుంటారు, గోకేసుకుంటారు. హల్లెలూయా. ఏంటి 10 నిమిషాలకి, పావు గంటకి, 20 నిమిషాలకి. హల్లెలూయా. ఇంకా బాగా చెప్పండి, కొంతమంది ఇంత లావు బూడిద గుమ్మడిగా ఉంటుంది చూసావా, ఆ సైజు అయిపోద్ది ముఖం. హల్లెలూయా. నవ్వు రాదు, పొల్లు కనపడు, మొక్కలు నవ్వు రాదు, బూడిద గుమ్మడికాయ. బాబోయ్, ఊరికి సరిపోద్ది కోత ఆ గుమ్మడికి. హల్లెలూయా. అంత లావు గుమ్మడికాయలు అయిపోతాయి. చేయలేదు తెలియజేయాలి. తేలిపోతలేదు ఇక్కడ మన భక్తి జీరో అని. దేవుని వాక్యం ముందు మన ముఖం నిలబడలేదంటే మన స్థితి బాగాలేదని అర్థం చేసుకోవాలి. వెంటనే మారు మనసు పొందాలని అర్థం చేసుకోవాలి. మీకా 5వ అధ్యాయం మొదటి వచనం, మారు మనసు పొందు, దేవుని సన్నిధిలో సమకూడు. హల్లెలూయా. అదంటున్నాడు, సమూహముగా కూడండి. చేయలేదు తెలియజెప్పండి.
4:1-2 వచనాల్లో తీర్పు గురించి ప్రకటించాడు. 4:1-2 వచనాల్లో అంత్య దినములో యెహోవా మందిర పర్వతముల శిఖరము సిద్ధపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిని కూతురు. ఆ అధ్యాయం అంతా కూడా తీర్పు గురించి ప్రకటించాడు. 5వ అధ్యాయమేమో మారు మనసు గురించి ప్రకటించాడు అక్కడ. హల్లెలూయా. 2వ అధ్యాయం 1 వచనమేమో పాపమును ఖండించడం గురించి మాట్లాడాడు అక్కడ. 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుణ్ణి మాత్రమే ఆరాధించండి, దేవుని సముఖంలోనికి రండి అని ప్రకటించాడు అక్కడ. హల్లెలూయా. 6వ అధ్యాయం 8వ వచనం మనుషుడా ఏది ఉత్తమమో అది చేయమని చెప్పాడు. ఏది ఉత్తమో? ప్రేమించు, తగ్గించుకో, మారు మనసుకో, దేవుని ఆధారం చేసుకోమని చెప్పాడు. హల్లెలూయా. తల్లి చెప్పండి, గట్టిగా చెప్పండి. అది విషయం. టైం అయిపోయింది. ఓకే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం ఎంతమందికి కావాలి? సమాధానం, దీవెన, విడుదల, ఆర్థిక పరమైన అవసరతలు తీర్చబట్టం, వీటన్నిటికీ ఒకటే సమాధానం. ఏంటో తెలుసా? ఊరొదులు పారిపోవటం కాదు, అక్కడికి పరిగెత్తడం కాదు. మారు మనసు పొంది నీ ప్రార్థన గదిలో కన్ను మూసుకొని ప్రార్థించు. ఇంకా ఉండగలిగితే నీవు నీ ఇంటి వారు ఉపవాస దినము ప్రతిష్ఠించుకుని మూలుగుతూ కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించండి. నీ బిడ్డల జీవితంలో, మీ కుటుంబంలో ఆశీర్వాదం ఎందుకు రాదో చూడండి, అద్భుతాలు ఎందుకు జరగవో చూడండి. హల్లెలూయా. ప్రార్థన. నేను మరలా చెప్తున్నా, మీ అద్భుతాలు, మీ ఆశీర్వాదాలు, మీ స్వస్థతలు, మీ అన్ని విషయాలు ఎదుగుదల మీ మీద డిపెండ్ అయ్యి ఉంది. మీ చేతుల మీద డిపెండ్ అయ్యి, మీ మోకాల మీద డిపెండ్ అయ్యి ఉంది. మీరు చేతులు ఎత్తడాన్ని బట్టి, మోకాలు వేసి దేవుని తట్టు తిరగతాన్ని బట్టి దేవుడు మేలులు జరిగిస్తారు. మీరు చేయాల్సింది చేయకుండా అక్కడికి వెళ్తా, ఎక్కడికి వెళ్తా, అది చేస్తా, ఇది చేస్తాను, అది రిపోర్ట్స్ అన్ని నార్మల్ వస్తాను, నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళినా. చాలా మంది చెప్పారు, చాలా మంది మన చర్చిలో వాళ్ళు చాలా మంది హాస్పిటల్కి వెళ్తారు. హల్లెలూయా. కొన్ని సందర్భాలు నాకు చెప్పినే ఉన్నాయి. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్ళారు, అన్ని చేపిస్తారు, రిపోర్ట్స్ నార్మల్ వస్తాయి. అది చీకటి ప్రభావం. ప్రార్థన చేయటం ద్వారా, బాప్టిజం పొందటం ద్వారా, అభిషేకం ద్వారా అవి పూర్తిగా విడుదలవుతాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా అన్ని రిపోర్ట్స్ నార్మల్ అని చెప్తాను. హల్లెలూయా. లోపట దెయ్యం పని చేస్తున్నప్పుడు, శాపం మన జీవితంలో ఉన్నప్పుడు అవి డాక్టర్లకి కనపడవు. అవి వాటిని బాగు చేసేది దేవుడు, వాటి నుంచి విడుదలిచ్చేది దేవుడు, ప్రభావం చూపించేది దేవుడు, వైద్యులు కాదు. హల్లెలూయా. తెలియజేయండి. కాబట్టి నా మాటలు ముగిస్తున్నానే. పూర్తిగా దేవుని మీద ఆధారపడి దేవుని తట్టు తిరగండి. మీకు కావలసిన ఆశీర్వాదం, ఆదరణ, స్వస్థత, సమాధానం, నెమ్మది యేసు ప్రభు మీకు దయచేస్తారు. అది మీ విశ్వాసం మీద, మీ మోకాల అనుభవం మీద, మీరు చేతులు ఎత్తడం మీద అది డిపెండ్ అయ్యండి. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన బ్రతుకులో స్థిరపరిచి ఫలింపు చేయగలరు. అందరు లేచి నిలబడి. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడే ప్రభా. మీకా గ్రంథం, నిన్ను పోలిన వాడు ఎవడు? మీకా గ్రంథంలో 7 అధ్యాయాలు 105 వచనాల్లో నుండి మాతో మాట్లాడు. 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నిన్ను మాత్రమే ఆరాధించాను, నీ తట్టు తిరగలని మాట్లాడే ప్రభా. 2వ అధ్యాయము పాపమును ఖండించినట్టుగా మాట్లాడే ప్రభా. 3వ అధ్యాయము నా మాట వినండి అధిపతులారా, భుజులారా అని పిలిచావు, ఇశ్రాయేలు వాళ్ళారా, యోధా ప్రజలారా అని పిలిచావు. 4వ అధ్యాయంలో తీర్పు గురించి ప్రకటించావు ప్రభా. 5వ అధ్యాయంలో మారు మనసు పొందమని ప్రకటించావు ప్రభా. 6వ అధ్యాయంలో మనుషుడా ఏది ఉత్తమమైనదో అది తెలుసుకో అని మాట్లాడావు ప్రభా. 7వ అధ్యాయంలో కనికరము గురించి, కృప గురించి మాట్లాడావు ప్రభా. మీకా ఎలాగైతే నక్కలు అరుచుతున్నట్లుగా అరిచాడు, నిప్పుకోడులు మూలిగించినట్లుగా మూలిగాడు, ప్రలాపించాడు. ఎస్తేరు ప్రలాపించినట్లుగా, అన్న ప్రలాపించినట్లుగా, దావీదు ప్రలాపించినట్లుగా, ఎత్తి దినాలు, ఆఖరి దినాల్లో వేదనతో, వేదనతో ప్రలాపించే ప్రార్థన బలిపీఠం, ప్రార్థన ఆత్మ మండలిస్తుంది. ధనము నశిస్తుంది, వెండి బంగారం నశిస్తే, ఆస్తి పాస్తులు నశిస్తాయి, కానీ ఈ సహవాసం నశించకూడదు, ఈ దర్శనం నశించకూడదు, ఈ పిలుపు నశించకూడదు,
నీవు మాలో ఉంచిన పరిశుద్ధత రక్షణను నశించకూడదు. అంతవరకు సహించడం, అంతవరకు నీవు ఇచ్చిన రక్షణను పరిశుద్ధతను గట్టిగా పట్టుకునేవారులాగా సిద్ధ మనసు మాకు దయచేయండి. రోదనాత్మతను ప్రయాణం, పురుటి నొప్పులతో ప్రార్థించే ఆత్మ, ఎక్కి ఎక్కి మూలిగి మూలిగి ప్రార్థించే ఆత్మ, ఎవరి జీవితంలో ప్రార్థన బలిపీఠాలు కూలబడి ఉన్నాయో, కూలబడిన ప్రతి ప్రార్థన బలిపీఠం మరలా కట్టబడినట్లు నీ కృప మనకు ఈ అంత్య దినాల్లో వేషధారులుగా ఉండద్దు, నటించే వారుగా మేము ఉండొద్దయ్యా, గొప్ప చేసిన వారుగా ఉండొద్దు. ఏమి తిందువా ఏమి త్రాగుదమా రేపటి దినము గురించి చింతలు మేము ఉండొద్దు. ఏ రోజు ఆ రోజు పోషించే దేవుడు, ఏ దినము ఆ దినము నడిపించే దేవుడు, బ్రతికించే దేవుడు, చాటు చూపే దేవుడు, బ్రహ్మ పేరు పెట్టి పిలిచిన నమ్మదగిన దేవుడు. మా భవిష్యత్తు నీవై ఉన్నావు, మా ఆధారము మా యొక్క బలము నీవై ఉన్నావు, మా స్థితి గతి నీవై ఉన్నావు. బలహీనతలో ఉన్నావు, అపవాదికి త్రావిచ్చేవారు, అపవాదికి అవకాశం ఇచ్చేవారు ఎవరు ఉన్నారు? మరి చూపుని ఇప్పుడు మీరు సంచలన చేయండి బ్రహ్మ, వాళ్ళు మీరు సంచరించండి బ్రహ్మ. బలహీనలయ్యో నా ప్రతి హృదయము బాధపడినట్లు, వాక్యములో లోతు లేని ప్రతి హృదయము వాక్యములో వేరైన లోతుమైనట్లు నిజమైన ద్రాక్షావళైన యేసుల వలన కూడా ఇప్పుడే కాదండి. ఎవరైతే ఇదిగో నేను మారు మనసు పొందుతాను, నా రహస్య పాపములన్నీ విడిచి దేవుడు తిరుగుతానని ఒక మంచి తీర్మానం ఎంటి దినాల్లో ఆఖరి దినాల్లో ఏదో గంటల గంటలు ప్రార్థిస్తారని ఎవరైతే తీర్మానం చేసుకుంటారు, దేవుని కోసం నేను వాడబడాలని ఆశతో ఉండి ఇదిగో నీ కోసం వాడబడాలని, నీ అభిషేకం కోసం, నీ పిలుపు కోసం, దర్శనం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అందరినీ మీరు నింపండి, మీరే వాడుకుంటుంది, మీరే దీవించండి. ఎవరి ఇంట్లో ఈ అవసరతలు ఉన్నాయో మీకు తెలుసు, వారి అవసరతలన్నీ నీ మహిమలో తీర్చబడి, వారి ప్రయాణాల్లో తోడి ఉన్నారు, వారి పనుల్లో తోడి ఉన్నారు. అపవాది ఎక్కడ పంచుకున్నాడు, పంచుకున్న ప్రతి అపవాది కుయుక్తులన్నింటినీ యేసు నామములో లయపరుస్తున్నాడు. ప్రతి ఇంటిలో ప్రతి జీవితంలో నజరేయుడైన యేసు చిత్తము జరుగును గాక. వాక్యం ఆధారంగా మేము పోషించబడాలి, వాక్యం ఆధారంగా మేము నడవాలి, వాక్యం ఆధారంగా వెలుగు సముద్రం మేము బ్రతకాలి. లోపట ఒకటి బయట ఒకటి ద్వంద్వ మనసు, విమనసు, వేషధారణ, అసహ్యకరమైన మనసు మాలో అస్సలే ఉండకపోతే ఏ చేదైనా వేరు మాలో ఉండకపోతాయి. ఏక మనసు మాలో దయచేయండి. సంఘములో దైవజనుడి ఎదుట సమాజంలో నిన్ను చూపించేవాడిని, నీ మనసు కలిగిన వారిని మామూలు మార్చండి. నీ చిత్తం మా జీవితంలో జరిగించండి. మరొకసారి నిలబడిన ప్రతి ఆత్మను, ప్రతి గొర్రెను మీ చేతులకు అప్పగిస్తాను. ఈ గొర్రెలన్నీ నీవు పొందాలి, ఈ గొర్రెలకు కాపరమి నీవు, ఈ దాసుడుగా నా ద్వారా మీరు వేసిన మేత, ఈ మేత అనే వాక్యం, ఈ మేత అనే నీరు, ఈ మేత అనే ఎరువు ప్రతి హృదయం స్థిరపరచండి, ఫలింపచ్చండి. వాక్యం ఆధారంగా జీవించడానికి కృపదయచండి, వాక్యం ఆధారంగా బ్రతకడానికి కృపదయచండి. మీరందరూ గంటలు నీ సన్నిధిలో ప్రార్థించండి, ప్రార్థనగా స్థిరపరచండి, విజ్ఞాపన కర్తలుగా స్థిరపరచండి. ఈ సన్నిధిలో చేతులెత్తి అయ్యా నీ దగ్గర పొందుకునే వారిగా మార్చాలి. ఏ మనుషుడు ఎదుట సిగ్గుపడకుండా, ఏ స్థితిగతుల్లో సిగ్గుపడకుండా, ప్రతి విషయంలో నీ వైపు చూసేవారుగా, నీ వెలుగు తండే వారికి ప్రజలు సహాయం. మరొకసారి శరీరంలో ఉన్న ప్రతి నొప్పులు, బలహీనతలు, వ్యాధులు, రోగరుగ్మతలన్నీ యేసునామములో క్యాన్సర్. నీవు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. ఈ సమాధానం వారి హృదయంలోకి వెళ్ళుగాక. ఈ శాంతిని, సమాధానాన్ని, నెమ్మది ప్రతి ఒక్కరి చేతులు స్థిరపరుస్తున్నాను. ఈ ప్రాంతాలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు నింపాలి. ఎంతి దినాల్లో, ఈ ఆఖరి దినాల్లో ఏమి తిందామా, ఏమి త్రాగుదామని ఆలోచించేవారు కాక అన్నపానములు కలిగి తృప్తిగా ఈ సన్నిధిలో
నమ్మకంగా ప్రార్థించడానికి ఉండడానికి సహాయం చేయండి. మా స్థితి ఏదైతే ఉందో దాంట్లోనే అడ్జస్ట్ అయ్యే మనసు మాకు దయచేయండి. దానిలో సరిపెట్టుకునే మనసు మాకు దయచేయండి. మాకున్న స్థితిలోనే నిన్ను ఘనపరిచేవారుగా, నిన్ను స్తుతించేవారుగా మమ్మల్ని మార్చండి. అడ్జస్ట్ త్యాగ మనసు మాకు దయచేయండి. ఈ ప్రార్థన ఏకీభవించిన బిడ్డలందరినీ కూడా మీరు వాడుకోండి. వారి జీవితంలో నీ చిత్తం జరిగించింది. మహిమా ఘనతలు మీరు నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన మనకు అడిగి వేడి పొందుకుని మాట్లాడిన తండ్రి, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సమస్త శక్తి మనకును సకల పరిశుద్ధులతో ఆ మహిమాన్వితమైన రాజ్యం వారసులుగా చేయడం అందరికీ